హాయ్ అండి. హలో మేడం. మనం మాట్లాడుకుంటే సతీష్ గారు ఐఏఎస్ గురించి చాలా కష్టపడాలని మీరు చాలా విషయాలు మాతో చాలా షేర్ చేశారు. అయితే ఈ ఐఏఎస్ చదవాలంటే కోచింగ్ అనేది ఖచ్చితంగా అవసరమా? లేదా కోచింగ్ లేకుండా అయినా మనం ఐఏఎస్ చదవచ్చా? చాలా మందికి వచ్చే క్వశ్చన్ మేడం ఇది. కోచింగ్ అనేది అవసరం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి అని అంటే ముందుగా కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒక వ్యక్తి స్టార్ట్ చేయాల్సింది ఫౌండేషన్ కోర్స్ నుంచి. ఈ ఫౌండేషన్ కోర్సులో ఎన్సీఈఆర్టీ 6వ తరగతి నుంచి 12వ తరగతి బుక్స్ ఉంటాయి, అవే చదవాలి. మీరు కోచింగ్ తీసుకున్నా ఫస్ట్ చదివించేది అవి. కోచింగ్ తీసుకోకపోయినా ఎవరైనా కన్సల్ట్ అయినా ఎన్సీఈఆర్టీ బుక్స్ చదవమని చెప్తారు. అంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి సిబిఎస్ఈ ఓల్డ్ ఎన్సీఈఆర్టీస్ చదవమని చెప్తారు. మనందరం కూడా ఎస్ఎస్సి అయినా సిబిఎస్ఈ అయినా ఐసిఎస్సి అయినా సబ్జెక్ట్స్ అనేవి 6th నుంచి 12th క్లాస్ వరకు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, అప్పుడు మార్కుల కోసం చదివాం, ఐఏఎస్ కోసం కాదు. అప్పుడు బట్టి కొట్టాం, అర్థం చేసుకోలేదు. అప్పుడు ఓన్లీ నోయింగే, అండర్స్టాండింగ్ లేదు. మార్కులు వస్తే చాలు అనుకోండి 10th క్లాస్ కూడా పాస్ అయ్యాం. 10th అయిపోయాక ఏమైంది, నేను ఎంపీసీ తీసుకున్నా, ఇంకోరు బైపీసీ తీసుకుంటారు, ఒకరు ఎంఈసీ తీసుకుంటారు, ఇంకోరు సిఈసీ తీసుకుంటారు. అంటే డిఫరెంట్ స్ట్రీమ్స్లోకి వెళ్ళిపోయాం. మ్యాథ్స్ కానీ, బయాలజీ కానీ, కామర్స్ కానీ, లేదా సివిక్స్ కానీ వెళ్ళిపోయారు. తర్వాత ఇంజనీరింగ్, లేదా డాక్టరు, లేదా లా చేయడము, లేదా బీబీఏ చేయడము, లేదా బీకామ్ చేయడము, ఇలా వెళ్ళిపోయారు. ఇమాజిన్ ఒక ఇంజనీరింగ్ చేశాడు అనుకున్నాం. మన ఇండియాలో మేరా బేటా ఇంజనీర్ బనేగా ఎప్పుడు చిన్నప్పుడే డిసైడ్ అయిపోయింది కాబట్టి 60% గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్సే కాబట్టి ఇంజనీర్ చేశాడు అనుకుందాం. అంటే 10th క్లాస్ వరకు చదివి ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేసి ఇంజనీర్ అయిపోయాక ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాడు. సిలబస్ ఓపెన్ చేశాడు. పాలిటీ ఉంది, ఎకానమీ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇవి ఏవి గ్రాడ్యుయేషన్లో లేవే. ఇవన్నీ నేను స్కూల్లో ఉన్నప్పుడే ఉన్నాయి, కానీ తర్వాత ఏవీ లేవుగా. అంతే కదా. రాజ్యాంగము లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు, జాగ్రఫీ లేదు, వరల్డ్ జాగ్రఫీ లేదు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదు. G20 ఏంటి అంటే మొన్న తెలిసింది అందరికీ. G20 అనే 1999 నుంచి ఉంది. మరి మొన్న తెలిసింది అందరికీ. ఎందుకు? ఇండియాలో సబ్మిట్ అయింది కాబట్టి. అదే యూపీఎస్సీ ఆస్పిరెంట్కి అందరికీ తెలుస్తుంది. ఎందుకు? G20 ఖచ్చితంగా నేర్చుకోవాలి కాబట్టి, సిలబస్లో ఉంటుంది కాబట్టి. ఇక్కడే కోచింగ్ యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలుస్తుంది. మీరు మీ గ్రాడ్యుయేషన్లో మీ సబ్జెక్ట్స్ సిలబస్ కంపారిజన్ లేదు కాబట్టి, స్కూల్లో ఉన్నప్పుడు ఐఏఎస్ కోసం కాకుండా మార్కుల కోసం చదివాం కాబట్టి కోచింగ్ అనేది అవసరం. మరి కోచింగ్ వస్తే కోచింగ్ తీసుకోవాలి అని అంటారు. కోచింగ్ ఎలా చూజ్ చేసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ సార్. హైదరాబాదా ఢిల్లీయా పక్కన పెట్టేస్తే ఒక మంచి కోచింగ్ సెంటర్ చూజ్ చేసుకోవాలి అంటే 2 విషయాలండి. మీరు ఎక్కడైనా ఉండండి, ఈ 2 విషయాలు చూసుకోండి, మీరు ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోండి. ఒకటి, ఆ కోచింగ్ సెంటర్లో చెప్పే ఫ్యాకల్టీస్, ఏ ఫ్యాకల్టీస్ ఉన్నారో ఆ ఫ్యాకల్టీ వెనకాల అకాడమిక్స్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ స్టూడెంట్స్ ఎన్ని మంది ఐఏఎస్ అయ్యారు లేదా యూపీఎస్సీలో ఉన్నారు, ఆ ఫ్యాకల్టీస్ని చూడండి. కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ ఇవన్నీ మీకు కాదు. మీరు కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యాక క్లాస్లో ఫ్యాకల్టీతోనే టచ్లో ఉంటారు. ఆ ఫ్యాకల్టీ చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి. ఫ్యాకల్టీ లిస్ట్ చూడండి, ఏ సబ్జెక్ట్కి ఏ ఫ్యాకల్టీ ఉన్నారు ప్రతి కోచింగ్ సెంటర్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఫ్యాకల్టీ లిస్ట్ ఉంటుంది మన దగ్గర. ఒక ఫ్యాకల్టీ ఉంటాడండి, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే 20 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్తే నీ గురించి 5 నిమిషాల్లో చెప్పేస్తాడు. నీ తప్పులేంటి, నీ ఒప్పులేంటి, ఎలా చేయాలి అని చెప్పేస్తాడు. అది ఇంపార్టెంట్. మనకి మినిమం 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 8+ ఉంటే సరిపోతుంది. కొత్తగా వచ్చిన ఫ్యాకల్టీస్ సబ్జెక్ట్ బాగా చెప్పరు అని కాదండి, దట్ ఈస్ రాంగ్ నోషన్. కొత్తగా వచ్చిన ఫ్యాకల్టీస్ కరెక్ట్గా స్టూడెంట్ పల్స్ అర్థం చేసుకోలేడు. ఈ మే బీ వెరీ గుడ్ ఇన్ సబ్జెక్ట్లో బాగా ఉండొచ్చండి, సీనియర్ ఫ్యాకల్టీస్ కంటే కూడా బాగా ఉండొచ్చు. కానీ ఇక్కడ స్టూడెంట్ పల్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. సో ముందుగా ఫ్యాకల్టీ అండి. రెండోది ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు
సంవత్సరంన్నర పాటు ఆ కోచింగ్ సెంటర్లో ఉంటారు. మరి మీకు స్టడీ హాల్ ఉందా లేదా, స్టడీ హాల్ ప్రొవైడ్ చేస్తుందా లేదా, మ్యాగజైన్స్ ఇస్తున్నారా, డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ చెప్తున్నారా లేదా, మరి కోచింగ్ సెంటర్ వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామ్స్ పెడుతున్నారా లేదా, ఎవాల్యుయేట్ చేస్తున్నారా, మీకు ర్యాంకింగ్స్ ఇస్తున్నారా, ఇవన్నీ ఒక కాంపిటీషన్ తీసుకొస్తాయి. బ్యాక్ టు స్కూల్ చాలా కోచింగ్ సెంటర్స్ ఫౌండేషన్ కోర్స్ ఇవ్వదు, ఎన్సీఆర్టీస్ ఇవ్వదు. మరి ఎన్సీఆర్టీ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ చూజ్ చేసుకోండి. అది ఇంకొక అపో ఉంది. ఇది నేను నాకే కోచింగ్ సెంటర్ లేదు, నేను కోచింగ్ సెంటర్కి ఫర్గా చెప్పండి. యూపీఎస్సి కోచింగ్ తీసుకోవాలి అని అంటే సుమారుగా 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలి. 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలి. 1,00,000 చాలా ఎక్కువ. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు లేదా పూర్ ఫ్యామిలీస్కి చాలా ఎక్కువ. మనం అఫోర్డ్ చేయలేం కూడా. బట్ అలానే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మరి 1.5 year 2 years ఒక స్టూడెంట్ని అక్కడే పెట్టుకొని వాళ్ళకి కోచింగ్ ఇవ్వాలి, రెంట్ కట్టుకోవాలి అంటే వాళ్ళు చూసుకోవాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం హైదరాబాద్లో అయితే యావరేజ్గా 1.5 lakh, అదే ఢిల్లీకి వెళ్తే 2 లక్షలు. మీరు కోచింగ్ సెంటర్ వైపు నుంచి కూడా ఒక విషయం ఆలోచించి 1,50,000 రూపాయలు డివైడెడ్ బై 2 సంవత్సరాలు అంటే 24 నెలలు వేసుకోండి. అప్పుడు నెలకి సుమారుగా ఒక 5-6 వేలు వస్తుంది, లేదా కొంచెం ఎక్కువగా వస్తుంది. ఆ విషయం అలా ఆలోచించండి. కానీ చాలా కోచింగ్ సెంటర్స్, చాలా సంస్థలు కూడా ఉన్నాయి, ఫ్రీ కోచింగ్ సెంటర్స్ కూడా ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సపోర్ట్ చేస్తూ బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, ఎస్టీ స్టడీ సర్కిల్, తెలంగాణలో తెలంగాణ శాటిలైట్ టీవీ, టీశాట్ అనే ఒక గవర్నమెంట్ సపోర్టెడ్ టీవీ ఉంది. ఇలా కూడా కోచింగ్ వస్తుంది మనకి. మీకు కావాల్సింది ఒక విల్లు, మీరు చెయ్యాలి అని ఒక తపన ఉంటే ఇవన్నీ సెకండరీ అయిపోతాయి. కోచింగ్ వెళ్ళాలి అని అనుకుంటే ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకోండి. కోచింగ్ లేకుండా కూడా చెయ్యాలా అని మీకు ఒక ఆలోచన ఉంటుంది. 2 విషయాలు చెప్తానండి. మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తాం. ఎందుకు ఓపెన్ చేస్తాం? మనకు ఆ దారి తెలియదు కాబట్టి. ఆ దారికి ఫాస్ట్గా వెళ్ళాలి అన్నా, సేఫ్గా వెళ్ళాలి అన్నా, ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలి అన్నా గూగుల్ మ్యాప్స్ ద్వారా మనకి తెలుస్తుంది కాబట్టి. కోచింగ్ సెంటర్ కూడా గూగుల్ మ్యాప్స్ లాంటిదే. మీరు మీ విజన్ని అచీవ్ చేసుకోవాలి అని అంటే ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే మీ విజన్ని చేరుకుంటారో, ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఏవి వదిలేయాలి, మీరు ఎలా ఉన్నారు, మీ పర్సనాలిటీ ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది. ఆ విధంగా కోచింగ్ సెంటర్ని చూడండి. లేదు, ఐఆమ్ సో మెచ్యూర్డ్ ఇనఫ్, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ఓన్గా యూట్యూబ్ చూసి నేర్చుకుంటా, నేను ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకొని నేర్చుకుంటా, మీకు మీరు కాన్ఫిడెంట్ ఉంటే కోచింగ్ జాయిన్ అవ్వక్కర్లేదు. ఒక 3 నెలలు టెస్ట్ చేయండి. ఒక 3 నెలలు కోచింగ్ లేకుండా మీరు ఓన్గా ప్రిపరేషన్ చేయండి, స్టార్ట్ చేయండి. 3 నెలల తర్వాత డెసిషన్ తీసుకోండి, కోచింగ్ కావాలా వద్దా అని చెప్పేసి. కోచింగ్ లేకుండా కొట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకి ఆ డిటర్మినేషన్ ఉంటుంది, డీవియేషన్స్ ఉండవు. చెప్తే వాళ్ళే ఓన్గా చదువుకుని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. కోచింగ్ లేకుండా అంటే మెంటర్షిప్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒక ఫ్యాకల్టీని మెంటర్గా పెట్టుకొని అతను చెప్పిన వీక్లీ టార్గెట్స్ ఇస్తాం మేము. నేను ఒక స్టూడెంట్కి ఏం చేస్తానంటే చాలా లిమిటెడ్గా తీసుకుంటాను. ఒక 15 నుంచి 20 మందినే తీసుకుంటాను సంవత్సరానికి. ఆ 15 నుంచి 20 మందికి మైక్రో మేనేజ్మెంట్ చేస్తాను. ఎవ్రీ వీక్ టార్గెట్ ఇస్తాను వాళ్ళకి, ఎవ్రీ వీక్ ఆన్సర్ రైటింగ్ చేయిస్తాను. వాళ్ళు ఖచ్చితంగా జాబ్ కొట్టేలా ఆ దిశగానే తీసుకెళ్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయాలన్నా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అది అందరికీ ఒకే విధంగా ఉండదు, వాళ్ళ పర్సనాలిటీ బట్టి ఉంటుంది. ఒక వ్యక్తికి 2 గంటలు చదివే అంత కెపాసిటీ ఉంటుంది కంటిన్యూస్గా, ఒక వ్యక్తికి గంటే ఉంటుంది. ఆ విధంగానే వాళ్ళకి గోల్స్ అనేవి సెట్ చేస్తాం. ఒక వ్యక్తికి జాగ్రఫీ ఇష్టం, ఒక వ్యక్తికి పాలిటీ అంటే భయం, ఇంకో వ్యక్తికి హిస్టరీ అంటే చాలా భయం. ఆ విధంగానే వాళ్ళకి గోల్స్ అనేవి సెట్ చేస్తాం. సో మెంటర్షిప్ కూడా బాగా యూజ్ అవుతుంది. నా ఉద్దేశంలో కోచింగ్ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం అట్లీస్ట్ మెంటర్షిప్ అయినా తీసుకుంటే చాలా మంచిది, ఇది బెస్ట్ అని. ఇంకొక థింగ్ ఏంటంటే ఢిల్లీయా హైదరాబాద్ అని చెప్పేసి అందరూ ఎక్కువ ఢిల్లీకే ప్రిఫర్ చేస్తుంటారు. నిజమే, అది ఒప్పుకుంటాను. ఢిల్లీలో ఉన్న ఫ్యాకల్టీస్ హైదరాబాద్ వాళ్ళే, హైదరాబాద్లో ఉన్న ఫ్యాకల్టీస్లో ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. కోచింగ్లో ఏ తేడా ఉండదు, క్లాస్లో ఏ తేడా ఉండరు. ఇప్పుడు నేను బెంగళూరుకి వెళ్తాను, చెన్నైకి వెళ్తాను, వైజాగ్కి వెళ్తాను, ముంబైకి వెళ్తాను, హైదరాబాద్లో చెప్తాను. కోచింగ్లో ఎలాంటి తేడా ఉండదు. మీకు ఢిల్లీలో ఎందుకు వెళ్తారు, ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఇంటి నుంచి దూరంగా ఉంటారు,
కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటారు, ఒక సముద్రంలో ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ ఎన్వైరన్మెంట్ కావాలని చెప్పి కోచింగ్కి వెళ్తారు. ఓన్లీ ఆ ఎన్వైరన్మెంట్ కోసం మాత్రమే ఢిల్లీకి కోచింగ్కి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే కోచింగ్లో ఏ తేడా ఉండరు. మళ్ళీ చెప్తున్నాను, నేను బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. నిజం చెప్పాలంటే ఆఫ్టర్ ఢిల్లీ హైదరాబాద్ ఈస్ నెంబర్ 2 ఇన్ ప్రొవైడింగ్ యూపీఎస్సి కోచింగ్. నార్త్ ఈస్ట్ నుంచి, జమ్మూ నుంచి, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు. ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కానీ కోచింగ్లో ఏ తేడా ఉండదు. ఎన్వైరన్మెంట్, ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్సే ఉంటారు. ఇంటికి దూరంగా ఉంటారు, ఇంటికి వెళ్ళొద్దు అనే థాట్స్ వస్తుంటాయి. ఇంటికి వెళ్ళాలంటే 2000 కిలోమీటర్లు, ఎక్కడికి వస్తారంటే రాడు, ఇంకా అక్కడే ఉండి చదువుకోవాలని ఉంటుంది. టీ తాగడానికి వెళ్ళినా యూపీఎస్సీఏ, భోజనం చేసినా యూపీఎస్సీఏ, క్లాస్లోకి వెళ్ళినా యూపీఎస్సీఏ, ఎక్కడికి వెళ్ళినా యూపీఎస్సీ అని తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అదొక అడ్వాంటేజ్. ఢిల్లీలో అది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఢిల్లీలో బెస్ట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, దాని ధీటుగానే ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అదేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.